ఇవాళ ఆగస్టు 9th. మరి ఆగస్టు 9th అనగానే అందరికీ గుర్తొచ్చే విషయము మన ఆదివాసీస్, ట్రైబల్ పీపుల్, ఇండిజినస్ ఎవరైనా కావచ్చు, పేర్లు ఏమైనా సరే ప్రకృతి ఒడిలో జీవించేటువంటి అమాయకత్వం అనడం కంటే కూడా కల్మషం లేనటువంటి, కపటం లేనటువంటి మన సోదరులైనటువంటి గిరిజనులు మరి ఈరోజు ఆగస్టు 9th ప్రపంచవ్యాప్తంగా ఇండిజినస్ పీపుల్స్ డే అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో ఎలాంటి కల్మషం లేకుండా ఈ గిరిజనులు ఉండేటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి పథకాలు రచించాలి, ఏ రకంగా మనము సహకరించాలి అనే ఉద్దేశంతో 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఆగస్టు 9th ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అది సెంటినరీస్ కావచ్చు, అంటే కల్లా కపటం లేకుండా 60,000 సంవత్సరాల నుంచి ఈరోజు అన్కాంటాక్టెడ్ ఉండే ట్రైబల్ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ నుండి చెంచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 75 గిరిజన సముదాయాలు ఇవాళ అంతరించిపోతున్న జాతుల్లో ఉంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైందంటే మనందరిపైన, సమాజం పైన ఉంది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఎలాంటి పథకాల ద్వారా, ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి చర్యల ద్వారా మనము ఒక డైనోసార్ లాగా మ్యూజియంలో పెట్టుకోకుండా మన సాటి జాతి అయినటువంటి మానవ జాతిని కాపాడుకుంటామో మనందరం ఆలోచించిన బాధ్యత మన పైన ఉంది. మరి ఆ విషయంగా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం.